ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాటలో మిమ్మల్ని కాపాడుటకు నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించెదను. ఈరోజు వాక్యం నేను స్థిరపరిచిన చోటు. లోకములో చోటు లేదా స్థలము, రకరకాలైన స్థలాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు అంతగా తన ప్రతి మానవ జీవితాన్ని పిలిచేది? వారు నిలిచిన చోట్లు, వారు ఉంటున్న చోట్లు కొన్ని దేవుడు చూసినప్పుడు ఇవి ఏ చోట్లుగా ఉన్నాయి అనేది గుర్తించారు. ఆ చోట్లో ఉండకుండా దేవుడు ఏర్పరచబడి సిద్ధపరచబడి స్థిరపరిచిన చోట్లో ఉంటే అది నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. ఆ చోట్లు మనం గమనించాలి. కీర్తనలో ప్రారంభంలో రాస్తారు, దావీదు రాసిన కీర్తనలో అపహాసులు కూర్చుండే చోటు అని ఇక్కడ రాయబడి ఉంది. ఏ చోటు అంట ఇది? అపహాసులు కూర్చుండే చోటులో కూర్చుండక. కొన్ని చోట్లు ఉన్నాయి అపహాసం చేసే చోట్లు. అక్కడ ఉండమని కాదు, అక్కడ కూర్చోమని కూడా కాదు. దేవుడు సిద్ధపరిచిన చోట్లో నిన్ను కూర్చోబెడతానికి, నిన్ను నీ కుటుంబాన్ని ఒక ఆశీర్వాదంగా ఉంచటానికే నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పిస్తున్నాను. అపహాసులు కూర్చునే చోట్లో కాదు. ఒకటి కీర్తనలో 88వ కీర్తన 6వ వచనం, 88:6లో అగాధము అయిన గుంటలో చీకటి కలిగిన చోటు, అగాధ జలములలో నిన్ను పరుండబెట్టి ఉన్నావు అని రాయబడు. అంటే ఇది ఏ చోటు? చీకటి కలిగిన చోటు అని రాయబడు. ఒకటేమో అపహాసులు కూర్చునే చోటు, రెండోది ఇక్కడ మనం చూస్తున్నాం చీకటి కలిగిన చోటు. చీకటి అనేది ఆ చోట్లు ఏంటంటే పాపం ఉంటుంది, వ్యసనం ఉంటుంది, విచ్చలవిడితనం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఉంటాయి. ఆ చోట్లో ఉండమని కాదు నేను చెప్పింది. దేవుడు నిన్ను పిలిచింది, నీకు దేవుడు పిలుపును మేరకు ఆయన నిన్ను ఎన్నుకుంది, కోరుకునేది ఆ చీకటి కాదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించటానికి ప్రభు నిన్ను తీసుకొచ్చాడు. ఆ వాక్యము వెలుగై ఉన్నది కాబట్టి చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించటానికే ఆయన ఈ లోకానికి మరి వాక్యముగా ఆయన మొదటిగా పంపాను. కాబట్టి ఈరోజు చీకటి కలిగిన చోట్లో కూర్చున్నారా, అపహాసులు కూర్చునే చోట్లో ఉన్నారా అనేది మనం చాలా చాలా జాగ్రత్తగా మనము వాక్యాన్ని పరిశీలన చేయాలి. చూద్దాము. విలాపి వాక్యములో మనం చదివితే 1వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేము పూర్వకాలము తనకు కలిగిన శేష ఆయుష్నంతటి జ్ఞాపకము చేసుకొనుచు దానికి కలిగిన శ్రమ అనుభవ కాలమందు సంచరించిన దినములు, ఇదిగో సహవాసము చెయ్యువారందరూ లేక దాని జనులు శత్రువుల చేతికి అప్పగించబడి విరోధులు దానిని చూసి విశ్రాంతి దినమును బట్టే దానిని అపహాసము చేసినట్లుగా రాయబడి ఉంది. చూడండి, ఒకప్పుడు యెరూషలేము పూర్వకాలము ఎలా ఉన్నదంటే శ్రేష్టకరమైనటువంటి చోటులో ఉండవలసినటువంటిది ఈ జనులు యెరూషలేములో ఉన్నంత వరకు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టారో, ఇక్కడ మీరు గమనిస్తే శత్రువుల చేతిలో లేకపోతే మరి సహాయం చేసేవారు లేనటువంటి చోట్లో పడినట్లుగా రాయబడింది.
వాక్యం చెప్తున్న మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. అర్థమైందండి? శత్రువులు పడేటువంటి చోట్లు. ఎందుకనని ఒకప్పుడు యెరూషలేములో శ్రేష్టకరమైనటువంటి దీవెనలు పొందుకునే చోట్లో ఉండవలసిన వాళ్ళు ఎందుకు శత్రువుల చేతిలో పడ్డారు? అందుకే యేసుప్రభువు వారు ఉపమానంలో అదే చెప్తారు. ఒకడు యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి వెళుతున్నారు, వాడు దొంగల చేతిలో పడ్డాడు, వాడు బట్టలు దోచుకున్నాడు, వాడిని కొట్టి కొనోపురతో గాయాలతో పడేశారు. కారణం ఏంటి? యెరూషలేము దేవుని సన్నిధి, ఆ చోట్లో ఉండకుండా యెరికో అనే లోకానికి తనకు తిరిగి ప్రయాణమయ్యాడు. ఈరోజు చాలామంది జీవితంలో కాసేపు దేవుడు, కాసేపు లోకం, కాసేపు లోకం, కాసేపు దేవుడు. ఏ చోట్లో నువ్వు ఉంటే బాగుపడతావు? అన్ని చోట్లు ఉండకూడని చోట్లు కాదు, అవి జాగ్రత్త గమనించాలి. ఏ చోట్లో దేవుడు పెట్టాడో, ఏ చోట్లో నిన్ను స్థిరపరిచాడు, ఏ చోట్లో నిన్ను స్థిరంగా ఉండమన్నాడు, ఆ చోట్లో ఉంటేనే నీకు క్షేమం, ఆ చోట్లో ఉంటేనే నీకు దీవెన, ఆశీర్వాదాలు అనేది మేము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథములో 27వ అధ్యాయం 29వ వచనములో ఇక్కడ దైవజనుడు పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకొని, అప్పుడు రాతి తెప్పలగలిగిన చోటు ఉన్నప్పుడు అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి, అప్పుడు ఇదిగో తెల్లవారే వరకు అని వాటిని కాచుకొని ఉండినట్లుగా ఆ ఓడని ఇక్కడ వీళ్ళని జాగ్రత్త చూడాలి. ఏ చోట్లు అంటే ఇది రాతి తెప్పలగలిగిన చోటు. ఎక్కడ ఓడ బ్రద్దలైపోద్దు, ఎక్కడ మనమంతా మునిగిపోతాము, వాళ్ళు ఉన్న చోటు, వాళ్ళు ఉన్న ఓడను చూడండి, రాతి తిప్పలగలిగిన చోట్లోని పడకోకుండా నలుదిక్కులు కూడా అమరములో ఉన్నటువంటి లంగర్లు తీసి 4 దిక్కులు కూడా లంగర్లు వేశారు. అలా ఆగిపోయింది. తెల్లారేదాకా కూడా ఆ ఓడను అలాగా కాపాడుకున్నట్లుగా రాయబడింది. మీ ఆత్మీయ జీవితం ఒక ఓడ వంటిది. రాతి దేనికి సూచిస్తుందంటే ఈ ఓడను బ్రద్దలు కొట్టేటువంటి పరిస్థితి. లోకములో రాతి స్వభావము కలిగిన చోట్లు ఉన్నాయి, రాతి స్వభావము కలిగిన మాటలు ఉంటాయి, రాతి స్వభావము కలిగినటువంటి మనుషులు ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ పడకూడదు నీ రక్షణ వాడ, ఆ చోట్లో ఉండకూడదు, బ్రద్దలైపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే చక్కగా వాడ కదలకోకుండా రాత్రి అంతా కూడా తెల్లారే వరకు లంగర్లు వేసి కాపాడుకున్నట్లుగా ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా దేవుడు స్థిరపరిచిన చోటు, దేవుడు నీకు అప్పగించిన ఆత్మీయ చోటుని జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు దేవుడు నీకు కలిగిన సమస్తమునకు కూడా ఆయన ఉన్న చోటులో నిన్ను స్థిరపరచటానికి ఆయన నియమించి ఉన్నారన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కీర్తన గ్రంథములో 73వ కీర్తన ఆసాబు రాసినటువంటి కీర్తనలో ఈయన చెప్తారు భక్తిహీనుల గురించి. ఆ భక్తిహీనుల యొక్క ఆలోచనలు, వాళ్ళ తలంపులు తెలుసుకొని ఈయన అనుకుంటాడు, వాళ్ళకి అంత ఇచ్చాడు, వీళ్ళకి ఇంత ఇచ్చాడు, నేను ఎంత భక్తి చేస్తానో ఏముంది నాకు. చాలామంది జీవితంలో ఇప్పుడు కొంతమందికి అదే. యేసుప్రభువాన్ని నమ్ముకున్నప్పుడు, నమ్ముకోకముందు నేను అలా ఉన్నాను, లేకపోతే నమ్ముకున్నాక ఇలా ఉన్నాను, అన్నీ విడిచిపెట్టాను కొన్నిసార్లు. ఇలాంటి భక్తిహీనులు ఆసాబు యొక్క కంటపడగా ఈయన మచ్చరపడుతున్నాడు. మచ్చరపడి ఈయన అనుకుంటున్నప్పుడు 18వ వచనం 73:18 ఏమని చెప్తున్నాడు? నిశ్చయముగా నీవు వారిని కాలు జారే చోటులో ఉంచి ఉన్నావు, వారు నశించుటకు వారిని పడివేయుచున్నావని ఇక్కడ రాయబడు. ఎక్కడున్నారంటే ఇప్పుడు భక్తిహీనులు ఏ చోట్లో ఉన్నారు? కాలు జారే చోట్లో. నువ్వెక్కడున్నావు? బండ మీద ఎటు చూసినా కనుచూపు మేరకు బండ కనపడుతుంది. చాలామందికి అర్థం కావట్లా. విస్తారమైన డబ్బులుంటే దేవుడు బాగా నన్ను కరుణించాడు అనుకుంటారు. అర్థమైందండి? వీళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా అవుతూ ఉంటే ఇంకా దేవుడు నన్ను బాగా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని అనుకుంటారు. కాదండి, నీ భక్తి జాగ్రత్త. నువ్వు స్థిరంగా ఉండు. ఏదైతే నీకు ఇచ్చాడు, ఏమైతే నీకు చెప్పాడు, ఆ చోట్లో నువ్వు స్థిరంగా ఉండు. భక్తిహీనులు చూసి నీ కంటపడగానే మచ్చరపడద్దు. వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు, ఇవి ఎక్కువైపోయినాయి ఇప్పుడు.
అందుకని దేవుడు చూపించాడు, నీ కళ్ళు ఒకసారి తెరుగు చూసినాయనా అని చూపగానే కాలు జారే చోట్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో దేవుడు చెప్తున్న మాట, నేను స్థిరపరిచిన నేను చోటుకు మిమ్మల్ని రప్పిస్తున్నా. నేను ఎందుకనంటే, ఒకటి మరి అపహాసులు కూర్చునే చోటు ఉంది. 2 మీరు గమనించాలి, చీకటి కలిగిన చోటు ఉంది. 3 చాలా జాగ్రత్తగా గమనించాలి, పాడైపోయినటువంటి చోట్లు ఉన్నాయి. 4 రాళ్ళు తిప్పలు కలిగిన చోట్లో నీవు పడకూడదు. వాక్యం చెప్తున్న మాట, నిన్ను ఎందుకు నీ కుటుంబాన్ని అంతా కూడా ఆయన స్థిరపరిచి ఒక చోట్లో కూర్చోపెడుతున్నాడంటే, వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో ఆదికాండములో 30వ అధ్యాయం 30వ వచనంలో, నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొంది నేను పాదము పెట్టిన చోటునల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను. చూసారా, పాదము పెట్టిన చోటల్లా, నువ్వు ఉంటున్న చోటు ఆశీర్వాదముగా ఉంచటానికి ఆ చోటును దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటల విషయములు, దేవుడు చెప్పిన వాక్యం విషయములు, ఆయన నమ్ముకున్న నీవు ఆశీర్వాదము కలిగిన చోట్లో ఉండటానికే దేవుడు కోరుకో. కాబట్టి ఇక మిగతా ఏదన్నా ఉన్నావంటే, మనం చదువుకున్న వాక్యాల్లో ఇవన్నీ కూడా మనిషిని పతనం చేసి, నువ్వు ఏ చోట్లో ఉన్నావు, నీ నిర్ణయం ఏంటో ఈ వాక్యమును బట్టి నీ తీర్మానం మీద ఆధారపడు. దేవునితో తీర్మానం చేయి. దేవుడు నిన్ను ఉంచవలసిన చోట్లో ఆయన క్షేమముగా ఆశీర్వాదకరముగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన దీవించి ఆశీర్వదింప చేయునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు. ఇదిగోనైనా మరి ఒక ఉన్నత చోటులో, ఉన్నత స్థలము మీద నిలబెట్టువాడవు నీవు ప్రభువా. ఎక్కడ దుష్టుడు ఆలోచన చొప్పుక, చీకటి కలిగిన చోటుక, ఇదిగోనైనా నా ప్రభా గాఢాంధకారపు అయా మరణకరమైన చోటులో కాదు, మీ బిడ్డల్ని వాటినన్నిటి నుంచి తప్పించి ప్రభా, వారు అడుగుపెట్టిన వారు ఉంటున్న చోటు ఒకవేళ ఇప్పటి వరకు శాపకరముగా ఉన్నదేమో, శాపములు కొట్టివేసి ఆశీర్వాదకరమైనటువంటి చోటుగా, ఆశీర్వాదకరమైన దీవెనలు పొందుకునే వారుగా ఆయుత్తుపరిచి బలపరచమని ప్రతి ఒక్కరిని కూడా నేను స్థిరపరిచి, నేను పిలిచి ఏర్పరిచాను. ఎందుకనంటే ఆశీర్వదించటానికి మాత్రమే ప్రభా. ఆశీర్వాదానికి వారసులుగా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ